గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నానా నేను చెప్పింది ఇతని గురించే. ఇతను లేకపోతే ఇన్స్టిట్యూటే లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో అబ్బాయి, గుడ్ మార్నింగ్. నువ్వు కూడా ఇలాంటి నిట్టుడో ఎట్టుకోవచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను. నేను నమ్ముకుని 50 ఎకరాల పొలం అమ్ముకుని ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాను. నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చచ్చా, నేను తమాషాకి చెప్పాను. అలా నేను ఎక్కడికి వెళ్ళను. ధైర్యంగా ఉండు. అమ్మా, Dear students, today I am going to give a lecture on Java programming language. Java is a collection of classes in a systematic hierarchical structure. A group of such classes are put in a package. And so, class is the basic element of Java. Now let me give a simple example, okay? ప్లీజ్ అండి, ఒకే ఒక్కసారి మాట్లాడతాను. వీల్లేదంటే వీల్లేదు. అమెరికాలో ఉన్న కూతురు ఏమన్నా చిన్నపిల్ల? రోజు ఫోన్ చేసి మంచి చెడ్డలు మాట్లాడడానికి. మొన్నటి నెల 30,000, నిన్నటి నెల 42,000. టెలిఫోన్ బిల్లు చూస్తుంటే వణుకొస్తుంది యువతల. ఈ నెలలో అసలు బిల్లే రాదండి. ఒక్క కాల్ కూడా మాట్లాడలేదు. అబ్బా, ఏంటది? ఎవరితో బిల్లు మనకొచ్చిందండి. అలా ఎలా వచ్చింది? ఏమో మరి. ఎదుటి ఏం లేదండి. అరే ఇవ్వమంటుంటే ఏం లేదంటుంటే ఏంటి? కొంపదీసి టెలిఫోన్ బిల్లా? ఏం లేదంటే మనిషి నమ్మరేమిటండి? ఇంతగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఇది తప్పనిసరిగా టెలిఫోన్ బిల్లే. 1,25,000 బిల్లా? అసలు ఈ ఫోన్ కట్ చేస్తే గానీ పీడ వదలదు. ఏమండి, ఎలాగో ఫోన్ కట్ చేస్తున్నారు కదా, ఒక్క ఫోన్ మాట్లాడుకుంటానండి. ఒక్కసారి ఏమిటి, 100 సార్లు మాట్లాడుకో. కట్ చేశాక. అమ్మా ఒకసారి ఇలా రండి. ఏమ్మా, బాగున్నావా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? మాట్లాడు. ఏంట్రా, అక్కయేనా? అవునమ్మా, అక్కే. మొన్న చెప్పాను కదా వీడియో చాటింగ్ అని. ఇదే మనకు కావాల్సిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఇలాగే ఎదురుగా చూస్తూ మాట్లాడుకోవచ్చు. మాధవి, నిన్ను ఇందులో చూస్తుంటే నా మనసు ఏదోలా ఉందే, మాటలు కూడా రావట్లేదు. రాత్రి ఫోన్ చేసి తలనొప్పిగా ఉందన్నావు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంటే తలనొప్పి గురించి కూడా ఫోన్ చేసి మాట్లాడావా? ఏంటి నాన్న మీరు మరీను? ఆయ్ బంటిగాడు. హలో బావగారు, కళ్ళకి జోడొచ్చిందేమిటి? వయసు అయిపోతుందిగా బావమరిది. ఏమిటి మాధవి, అల్లుడు గారు అలా చిక్కిపోయారేమిటి? నువ్వు పంపిన పచ్చళ్ళన్నీ అయిపోయాయి. అప్పటి నుంచే సరిగా భోజనం చేయట్లేదు. అయ్యో, మొన్ననే ఆవకాయ పట్టానమ్మా, తెస్తానుండు. హలో, తెచ్చి ఏం చేస్తావు? దీనికి రాస్తావా? అయ్యో నా మతి మండ. ఒరేయ్, ఇక్కడ తినిపిస్తే అక్కడ తినే మిషన్ వస్తే బాగుండేదిరా. ఏం బావమరిది, ఇంట్లో వీసీ పెట్టించావు, ఇన్కమ్ బాగున్నట్టుందే. బాబు, కట్నం పేరుతో నువ్వు కొట్టిన దెబ్బకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. మళ్ళీ నువ్వు కళ్ళెర చేయకు. ఇంకేం చేస్తారులేరా, కళ్ళజోడు వచ్చేసిందిగా. అల్లుడు గారు, వీడికి కూడా అక్కడ ఏదైనా సంబంధం చూడండి. అలాగే, తప్పకుండా. అదేమిట్రా ఆపేశావు? ఉంచితే మీరు పెళ్లి మాటలు ఆపరు కాబట్టి. ముందులే, నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టరా. రా. హలో 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 రూబీ, వాట్ హ్యాపెండ్? హలో, నో రూబీస్ హియర్. హూ ఆర్ యు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ కట్ యువర్ లైన్. వై డిడ్ యు కట్ యువర్ లైన్? యు సీ, వి ఆర్ ఎన్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. మైన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. పొద్దున్నే ఈ సుబ్బలక్ష్మి ఎవర్రా బాబు, కంప్యూటర్ వైరస్ లో ఇలా తగులుకుంది. ఏయ్, నువ్వు తెలుగుడువా సుబ్బారావు? తెలుగోనే, కానీ పేరు మాత్రం అది కాదు. నీ ఫేస్ కి అదే సూటబుల్ నేమ్. నీకు నా ఫేస్ కనిపిస్తోందా? బ్రహ్మాండంగా హర్రర్ సినిమాలో హీరోలా ఉన్నావు. ఏ సుబ్బలక్ష్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అరేబియా సముద్రం అడుగు నుంచి. వస్తావా? అమ్మ రాక్షసి, నిన్ను ఎవడు కట్టుకుంటాడో వాడు ఫినిష్. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి మిస్టర్ సుబ్బారావు. గుడ్ బై. Who are you? ముందు షర్ట్ తీసుకుంటే చెప్తా. కంప్యూటర్ జీనియస్ వి బెడ్రూమ్ లో వీసీ ఉన్నప్పుడు కేర్ఫుల్ గా ఉండాలని తెలీదా మిస్టర్ సుబ్బారావు?
ఓహో, నువ్వా సుబ్బలక్ష్మి? మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ చెప్పడానికి. నువ్వెవరో తెలియక మార్నింగ్ నిన్ను చాలా డిస్టర్బ్ చేశాను. నా ఐపీ అడ్రస్ నీకెలా తెలుసు? నీ ఐపీ అడ్రస్ ఏంటి? నీ బయోడేటా అంతా చెప్పనా? ఏంటి బ్లాక్ మెయిలా? చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు బాక్సర్ అని తెలుసుకున్నాక మానుకున్నాను. నా బయోడేటా అంతా బానే పెట్టావు, కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి కనిపిస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు సార్? కనిపించగానే నీ కళ్ళు బాగున్నాయి, నీ పెదాలు బాగున్నాయి, సో ఐ లవ్ యూ అనడానికా? సారీ, ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. హలో సుబ్బలక్ష్మి, నేను నీ గ్లామర్ చూసి పడిపోయేంత వీక్ పర్సన్ కాదు. నాకు జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్సా? ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, కట్నం తీసుకోకూడదు, అందానిదేముంది, మంచి మనసుంటే చాలు, ఇలా ఎన్నో అనుకుంటారు. అందం ఆస్తి ఉన్న అమ్మాయి దొరికితే ఆదర్శాల గురించి ఎవరు ఆలోచించరండి. ఇంతకన్నా వేరే ప్రిన్సిపల్స్ ఉంటే చెప్పండి, మీకు ఫ్రెండ్ అవుతాను. లవ్ లెటర్సా? ఓహో, బ్లడ్ తో రాసిందా? అవును, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ వీటిలో ఉన్నాయి. వాటి కోసం మాత్రమే అయితే ఆ అమ్మాయిని చేసుకునేవాణ్ణి. కానీ నాకు కావాల్సినవి అవి ఏవీ కావు. ఇన్స్పిరేషన్. నన్ను ఇన్స్పైర్ చేయగలిగిన అమ్మాయిని మాత్రమే నేను చేసుకుంటాను. ఇన్స్పిరేషనా అంటే? అది మాటలో చెప్పేది కాదు. మరి ఆ లెటర్స్ ఎందుకు అంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు? ఆ అమ్మాయి కనిపిస్తే చింపి మొహాన కొట్టడానికి. నో, మీ ఎమోషన్స్ ని నేను నమ్మను. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంది, స్త్రీ ఒక్కడినే ప్రేమిస్తుంది, కానీ పురుషుడు ఎంతమందినైనా ప్రేమిస్తాడు. అంటే అమ్మాయి మనసుకి మాత్రమే ఆ ప్యూరిటీ ఉంది. నో, అబ్బాయిలకు కూడా ఆ ప్యూరిటీ ఉంటుందని నేను నిరూపిస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. అంతవరకు ఈ ఒక్క విషయంలో తప్ప ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే? ఓకే. కాఫీ అది కూడా ఇవ్వు. ఎవరు లేరు, రెండు నాకే. అదేంటి, రెండు కప్పులు తాగుతావా? ఒకటి నీకు. ఏది ఇవ్వు. అయితే కనిపించు. వద్దులే సుబ్బారావు, నేను రాక్షసులా ఉంటాను, నువ్వు చూసావంటే దడుచుకుంటావు. ఎందుకు? కొంతమంది అందంగా ఉన్నా వాళ్ళు మాట్లాడితే వినలేం, కొందరు అందంగా లేకపోయినా వాళ్ళు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాం. కాన్ఫిడెన్స్ వాళ్ళ మొహాన్ని కాంతివంతం చేస్తుంది. కళ్ళతో నవ్వే ఆ నవ్వు మన కళ్ళను మెరిపిస్తాయి. స్టాప్ స్టాప్. ఏంటి, కళ్ళు నవ్వుతాయా? ఎస్, నవ్వుతాయి. కవులు కూడా అంటారు కదా. నో, ఇట్స్ ఇంపాసిబుల్ మ్యాన్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బెట్టా? ఎమోషన్ ఎక్స్ట్రా వెళ్ళినట్టున్నావు. మాట మార్చొద్దు. ఏంటా గొడుగుడు? ఏం లేదు. నువ్వు కళ్ళతో నవ్వి చూపించు, ఇప్పుడే కనిపిస్తా. 1 సెకండ్, ఇప్పుడే నవ్వి చూపిస్తా. సుబ్బారావు, నువ్వు నవ్వుతానంది కళ్ళతోనా పళ్ళతోనా? స్మాల్ మిస్టేక్ అంతే. వెరీ బిగ్ మిస్టేక్ బాబు. కళ్ళు మాత్రమే నవ్వాలి, అవి మాత్రమే కనిపించాలి. ఓకే, రేపు నవ్వి చూపిస్తా నీకు. నేను కూడా రేపే కనిపిస్తా. బాయ్. ఏంటవి, కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నావా? కాదు, ఐటెక్స్ కంపెనీ వాళ్ళు కళ్ళతో నవ్వడం ఎలాగో చూపిస్తూ యాడ్ తయారు చేస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పారు. దానికే ట్రై చేస్తున్నాను. ఏంటి, ఆఫ్టర్ కళ్ళతో నవ్వడానికి ₹1 కోటి? నీ కళ్ళతో నవ్వడం వచ్చా? వచ్చా. కంప్యూటర్ గురించి అడిగితే జీరోని గానీ ఇలాంటి వాటిలో నేను హీరోని. ఏది, ఓసారి నవ్వి చూపించు. ఒక్కసారేంటి, 10 సార్లు 10 రకాలుగా చూపిస్తా. చూపించు. కళ్ళతో కళ్ళతో. ఇక్కడ చూసినావు? కళ్ళతో కాదు, కళ్ళతో చూడు. ఐసీ, రెండింటికి లింక్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు వస్తాను. సార్ సార్, మన బాస్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరో పోయింటాడు, తొందరగా రండి.
సార్ ఊరుకోండి సార్, ఏడవకండి సార్. ఈ ఎమోషన్ లో మీకు ఏమైనా అయితే మాకు దిక్కేవారు సార్. ఇలాంటి సమయంలోనే గుండెని రాయి చేసుకోవాలి సార్. పోయిన వాళ్ళ గురించి దిగులు పడి మీరు పోతారా సార్? ఇంటికి పోయింది ఎవరు సార్? ఎవరో పోలేదురా, నిన్ను చంపేస్తే నువ్వు పోతావు. నా ఏడుపు నాది. మీ ఏడుపు మీది కాక నాదవుతుందా? ఇంటికి అసలు విషయం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. నా ప్రాబ్లం నువ్వేంట్రా సాల్వ్ చేసేది? పోరా హైబ్రిడ్ విధవా, పోరా బయటికి. పొట్టి సార్ మీరంతా. హలో సుబ్బారావు, హాయ్. రెడీయా? రెడీయా? దగ్గరికి రా. వచ్చాను. ఇంకా దగ్గరికి రా. చూడు, నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. చూడు చూడు. చూసావా నా కళ్ళతో నేను ఎలా నవ్వించాను? కళ్ళతో నవ్వడం అంటే ఇదే. ఆహా, సరే సుబ్బారావు, నేను నీకు చెప్పినట్టే కనిపిస్తా. సరే చూడు. ఏంటి సుబ్బారావు, షాక్ తిన్నావా? నో, ఈ మాత్రం దానికి షాక్ ఏంటి? అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. మరి నువ్వు మాత్రం చేసిందేంటమ్మా? కళ్ళతో నవ్వమంటే పళ్ళతో నవ్వుతావా? అయినా మనసుతో నవ్వితే కళ్ళు పళ్ళు అన్నీ నవ్వుతాయి. ఆ విషయం మాకు తెలుసులే. అదేంటి సుబ్బారావు అటు తిరిగావు? నువ్వు కనిపించినప్పుడు ఎటువైపు తిరిగితే ఏమిటి? ఫీల్ అయ్యావా? అయితే ఇటు తిరుగు. ఎందుకు? తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది. తిరుగు సుబ్బారావు. ఏంటలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు కలువలు కొలంలోనే విరబోస్తాయనుకున్నాను, కానీ నీ కళ్ళు చూశాక అవి ఈ రూపంలో కూడా విరబోస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. నీ కనుపాపల్లో ఆషాఢ మాసపు నీలిమబ్బులు కదలాడుతున్నాయి. కార్తీక పున్నమి వెన్నెల విరబూసినట్టుంది. నీ కళ్ళల్లో అనుభూతి కందని ఆనందం ఉంది, ఊహల కందని ఉత్తేజం ఉంది. దిస్ ఇస్ మై ఇన్స్పిరేషన్. అమ్మా, తమ్ముడు ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా, వచ్చేస్తాడు. వచ్చేలోపు ఈ అమ్మాయిని చూడండి. నమస్తే. నమస్తే. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది కదండి? మనకి మహాలక్ష్మిలా ఉంది, సరే అసలు ఉండాలి కదా. ఏరా రవి, ఇంత లేటా? నీకు మంచి సంబంధం చూశాను, నీకోసమే వెయిటింగ్. ఈ అమ్మాయి మన జిల్లానే, ఇక్కడే చదువుకుంటోంది. పేరు దీప్తి. దీప్తి, మా తమ్ముడు రవి. నమస్తే. నమస్తే. అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ, నువ్వే మాట్లాడమ్మా. మీ గురించి మీ సిస్టర్ అంతా చెప్పారు, కానీ మీరు ఇలా సిగ్గుపడతారని మాత్రం చెప్పలేదే. నేను షేక్స్పియర్ నాటకాలంటే చాలా ఇష్టపడతాను, మరి మీకు? నాకు పిట్ట కథలంటే ఇష్టం. నాకు ఏఆర్ రెహమాన్ వందే మాత్రం అంటే చాలా ఇష్టం. నాకు మా ఊరు జాతరలో తప్పట్లో వాయించే జజ్జనకరి జనారే పాట అంటే ఇష్టం. మరి నా గురించి ఏం అడగరా? మీరేం చదివారు? ఎంఏ సైకాలజీ. ఐ సీ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? డెఫినెట్ గా చేసుకోరు. ఏ? నన్నే కాదు, మీ పేరెంట్స్ చూసిన ఏ అమ్మాయిని మీరు చేసుకోరు, ఎందుకంటే ఆల్రెడీ యూర్ ఇన్ లవ్. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్. హలో. హలో సుబ్బారావు. హాయ్. అదేంట్రా? అరగంట నుంచి ట్రై చేస్తున్నాను, బీసీ ఎంగేజ్ లో ఉందేంటి? అదే ఎంగేజ్ లో కాదు, ఎంగేజ్మెంట్ లో ఉంది. మా అమ్మ అక్క కలిసి నాకు ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అమ్మాయి నచ్చిందా? నేనే అమ్మాయికి నచ్చలేదంట. అదేంటి?
ఆల్రెడీ నాకు ఇంకో అమ్మాయి నచ్చేసిందంట. ఆ అమ్మాయికి నేను నచ్చేసానని క్లియర్ గా చెప్పింది. నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో కూడా చెప్పిందా? అరేబియా సముద్రం అడుగున ఉందని చెప్పింది. ఏంటి మాట్లాడావు? సుబ్బారావు, నాకు వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలనుంది. నాకు అలాగే ఉంది. నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చేస్తాను. నీకంత రిస్క్ అక్కర్లేదు. నేను రేపు 10 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తున్నాను. ఓకే? నిజంగానా? అయితే నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అసలు నన్ను ఎలా గుర్తుపడతావు? గుర్తుపడితే ఏమిస్తావు? ఏం కావాలి? చెప్పిన తర్వాత కాదనోగా? లేదులే, చెప్పు. ముద్దు. ఏయ్, ఇస్తావా? అయితే నేనే ఇస్తాను. ముందు నన్ను గుర్తుపట్టు, తర్వాత చూద్దాం. ఓకే, సీ యు. బాయ్. వెల్కమ్ టు ఇండియా. ఏంటలా చూస్తున్నావు? నిన్నింత ఈజీగా గుర్తుపడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? పరిమళాన్ని బట్టి పువ్వుల్ని, స్వరాన్ని బట్టి గాయకుల్ని, ఈ డాలర్ని బట్టి నిన్ను. ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నేనెవరన్నా? మై డియర్ సుబ్బలక్ష్మి, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనే నీ సుబ్బారావు. చూడు మిస్టర్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శైలు, వాట్ ఈస్ ద మ్యాటర్? హూ ఇస్ హీ? ఎవరో తెలియదండి, లూజ్ లాగున్నాడు. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సారీ అండి, ఏదో తెలియక సారీ. వాట్ సారీ? షీ ఇస్ మై వైఫ్. సారీ అండి. మీరు చూడడానికి జెంటిల్మెన్ లా ఉన్నావు. ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ అమ్మాయి ఎవరు? అటు తిరిగి నిలబడి ఉందంటే సుబ్బలక్ష్మి అయి ఉండొచ్చు. ఏంటి చూస్తున్నాడు? కొంపతీసి గుర్తుపట్టాడా? సుబ్బలక్ష్మినా మళ్ళీ పొరపాటు పడుతున్నానా? ఎలా గుర్తుపట్టాడబ్బా? పలకరిస్తే పళ్ళు రాలుకుంటది కదా. ఇటే వచ్చేస్తున్నాడు, గుర్తుపట్టేశాడేమో. ఎక్స్క్యూజ్ మీ. రవి, నా నత్తనారా నీకెలా తెలిసిందిరా? ఇదేవరికి నాకేనేటి? అదేంటి అలా చూస్తున్నా? ఓ, మీ అంకుల్ కోసమా? ఆడరాడు డైవర్స్ ఇచ్చాను. ఎందుకని అడగవే? అడిగేదేంటి మీరే చెప్పండి. అదే బియ్యం బస్తాలాంటి పెళ్ళాన్ని దగ్గరెట్టుకుని ఆ ఇంగ్లీష్ టాకులాడితోటి లిప్పుల మీద లిప్పులు, కిస్సింగ్ల మీద కిస్సింగ్లు ఇచ్చేస్తున్నాడు. అంతే, ఒక్కటి ఇచ్చాను. బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కింద దోశాను. ఇదిగో రవి, ఏంటి మీ మామయ్య వేసాలేద్రా? ఒక్కటి ఇచ్చానంటే చూడు, ఏంటి అనుకుంటున్నావా? టాక్సీ టాక్సీ టాక్సీ. పిలుస్తుంటే అడగలిపోతున్నాడు గోత్రావాడు. సారీ. ఆంటీ, ఏంటి? ఒకసారి అది ఇస్తారా? ఎందుకు? అదే చూసిస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. ఈ వయసులో మీకు ఇది అవసరమా? అవసరమే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని పట్టుకుపోతున్నట్టు పిల్ల.
మేడం హలో హలో ఏంటండి కొడతావా ఏంటి? చూడు చున్నీ చూసుకోమని చెప్పు మేడం ని. మేడం మీ నేను చున్నీ. చెప్పినా తప్పే. ఎస్ రవి స్పీకింగ్. నీ పేరు అది కాదే, నీకు ముద్దు పేరుంది కదూ. సుబ్బలక్ష్మి నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచా? అదేంటి సుబ్బారావు, రెక్కలు కట్టుకొని నీకోసం గాల్లో ఎగురొస్తే ఇదా నీ రిసీవింగ్? అంటే నువ్వు వచ్చేసావా? మరి అయినా మెళ్ళో డాలర్ ఉన్న ప్రతి అమ్మాయిని చూసి నేనే అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు వెనకగా మరీ దగ్గరగా వచ్చినప్పుడు అంత మందిలో ముద్దు పెట్టేస్తావేమోనని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? అయితే నేను వచ్చింది నీ దగ్గరికేనా? మరి సమయానికి ఆ ఆంటీ ఎవరో ఆంటీ స్క్వాడ్ లాగొచ్చి నిన్ను ఆపేసింది గాని లేకపోతే నేను నీ చేతుల్లో అరెస్ట్ అయ్యేదాన్ని. అవును సుబ్బారావు, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ నీ బయోడేటాలో ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను. రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలు ఏ కలర్ మిడ్డీలు వేసుకున్నారు, ఏ టైప్ చున్నీలు వేసుకున్నారో బాగా గమనిస్తావే. ఎవరు నేనా? అవును, నీదెంత సోషల్ సర్వీస్ మెంటాలిటీ సుబ్బారావు. కార్ డోర్ లో చున్నీ ఇరుక్కుందని చెప్పి హెల్ప్ చేశావు. నువ్వు నాకు నచ్చావప్పా. అంటే కార్లో చున్నీ నీదా? నాదే సుబ్బారావు. ప్లీజ్ సుబ్బలక్ష్మి నన్ను టెన్షన్ పెట్టుకో. ఎక్కడున్నావు? నువ్వు కనుక్కోలేదు సుబ్బారావు, ఎందుకంటే నా ఫోన్ నెంబరు లాక్ చేయించాను. ఫ్యాంటాస్టిక్ రవి, బాక్సింగ్ గేమ్ లో ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని నీలో ఉన్నాయి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. థ్యాంక్ యూ సార్. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే ఈ సంవత్సరం నేషనల్ ఛాంపియన్షిప్ మన క్లబ్కి, మన క్లబ్ ప్రెస్టేజ్ ఇమేజ్ నువ్వే నిలబెట్టాలి. షూర్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, గుడ్ లక్. హాయ్ అపర్ణ, ఊరు నుంచి ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. హలో అపర్ణ, మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అపర్ణ, నువ్వు గెస్ట్ చేసి తక్కువ కోట్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా ఫినిష్ చేయాలి, అందుకే టెంపరీగా ఇంకో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ని కూడా అపాయింట్ చేశాను. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్. హలో మిస్టర్ రవి, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీట్ మై ప్రాజెక్ట్ మేనేజర్ మిస్ అపర్ణ. హలో అపర్ణ, మన ప్రాజెక్ట్ గురించి రవికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. ప్లీజ్ క్యారీ ఆన్. రండి. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. Would you like to have some coffee or tea? No thanks. Actually, this project is an internet project where the employees of the company can access that from anywhere in the world. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేనిక్కడ మిమ్మల్ని చూడలేదే. లేదండి, మనం ఎక్కడో కలుసుకున్నాం. నాకు గుర్తులేదు. మీరు వచ్చిన పనేంటో ముందు అది చూసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్క్. బేసికలీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్ట్రీమ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, సో వి షుడ్ మేక్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అపర్ణ గారు, ఇంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు? మీ ఉద్దేశం ఏంటండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అదోలా చూపులు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది అలాంటిదేం లేదండి. ఏది లేదండి. ఒక అమ్మాయి పరిచయం అయిన వెంటనే వచ్చిన పని వదిలేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని మగబుద్ధులు బయటేసుకుంటారు. అమ్మాయిలంటే అసలు ఏమనుకుంటున్నారండి? నేను అలాంటి వాడిని కాదండి. ఎలాంటి వారో తెలుస్తూనే ఉంది. ఐఎమ్ సారీ అండి. ఓకే, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయరని నమ్ముతున్నాను.
ఈ మ్యాటర్ అంతటితో వదిలేద్దాం, వర్క్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ మూడ్లో నేను వర్క్ చేయలేనండి. రేపటి నుంచి ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మీరు అనుకున్నట్టు నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. నా మనసులో మాత్రం ఒకే ఒక రూపం ఉంది. ఆ అమ్మాయి ఊహల వల్లే నేను డిస్టర్బ్ అవుతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. ఇదేంటబ్బా, ఇది నా ఇల్లేనా? నా ఇల్లు అయితే దాదాలు ఎక్కడ ఎందుకుంటారు? చచా, ఇది నా ఇల్లు కాదు. ఎవరిల్లో దాదాలు కబ్జా చేయడానికి వచ్చుంటారు. ఏ ఆగు, ఇది నీ ఇల్లే. ఏ మిస్టర్, ఎవరు మీరు? అది తర్వాత చెప్తాం గానీ లోపల మా అన్నాడు, రమ్మంటున్నాడు. పద. అన్న? ఎవరా అన్న? అవన్నా 2 నెలలు ఫుల్ రెస్ట్. జైలుకి వెళ్ళి నిన్న వచ్చానా? అన్నా నిన్న అడ్రస్ మార్చినా? ఇవాళ సంది ఇదే అడ్రస్. లేదు ఇంకా మర్డర్ చేయలే. మన పొరగాలు క్యాండిడేట్ పట్టుకొస్తున్నారు. మర్డర్ చేయగానే పే చేస్తా. ఉంటానా? నమస్తే. తమరెవరు సార్? ఏదో మర్డర్ చేస్తామంటున్నారు. ఎవరిని? మజాక్ చేస్తున్నావురా? ఇంకేమన్నా మర్డర్ చేస్తా? నిన్నే. నాన్న, నేను మర్డర్ చేయాల్సినంత పవర్ఫుల్ క్యాండిడేట్ కానే. అవలగాడిని అనుకుంటున్నావురా? ఎంత కష్టపడి ప్లాన్ చేసి పంజగుట్టలో నా బొందల గట్టల కబ్జా చేసి దెన్ను పెడితే ఆ ల్యాండ్ లార్డ్ గాడు మా పోరగాలు నిలగొట్టి ఆ ల్యాండ్ నీకు అమ్మిండంట. అందులో అదేంటది? కంప్యూటర్ స్కూల్ అన్నా. గలీజ్గా కంప్యూటర్ స్కూల్ పెట్టినామంట. బలిసిందారా రే? దెబ్బకి దెబ్బ దీనికి నీ ఇల్లు కూడా కబ్జా చేసిన బిడ్డ. నా ఇల్లు కబ్జా చేస్తావా? ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తావు? చెయ్యరా అవలగాని వాయేంద్ర. కృష్ణుడు నేను ఒకే టైప్ రా. ఇద్దరం జైల్లోనే పుట్టినాం. అరే బర్త్ ప్లేస్ కి పోయి భయపడతారా? ఇగో ఇప్పుడే చెప్తున్నా, వేరే ప్లేస్ కబ్జా చేసేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే తింటా, ఈయన్నే వంట. రాగి ఒక గిలాస్ తండా పానీ తీసుకురాయే. రాగి నా పెళ్ళం. పెళ్ళై 10 ఏళ్ళైనా నేనే లవ్లీగా రాగి అని పిలవలేదు. నువ్వెలా పిలుస్తావు? చుబే, చెల్లెల్ని రాగి అని పిలిస్తే తప్పారా? నా పెళ్ళం నీకు చెల్లెలు ఎలా అవుతుంది? అవురా, అక్క చెల్లెలే నాకు. రాగి ఆ దేవుడిచ్చిన చెల్లె. నన్ను క్షమించు. రాగి అంటే రాంగా అర్థం చేస్తున్నాడు బావా. అన్నా, ఆయన ఒక్కడిని బావా అని పిలవని అన్నా. ఠీకే, మా చెల్లె చెప్పింది కదా, గట్లనే విలు. బావా! ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, మీకు ఈ విషయం తెలుసా? ఏంటది? మన రవి సాఫ్ట్వేర్ ఎక్స్పర్టే కాదు, మంచి బాక్సర్ కూడా. ఐ నో. ఈ రోజు జరిగే కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. వెళ్దామా? వెళ్దాం సార్. Ah!
కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్. మీరు విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రవి. థ్యాంక్ యూ. ఇంతమంది మిమ్మల్ని అభినందిస్తుంటే మీకేమనిపిస్తోంది? ఎంతమంది అభినందించినా ఎవరూ అభినందించలేదనే బాధ. డోంట్ వరీ, మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యు లేటర్. హలో. కంగ్రాచులేషన్స్. దేనికి? మల్ల యుద్ధంలో గెలిచినందుకు. నువ్వు ఇక్కడికి వచ్చావా? ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానా? నీ బ్రెయిన్ మొత్తం బాక్సింగ్ మీద ఉంటే నన్నెలా గుర్తుపడతావు? అవును, నిన్న నీకు మరీ క్లోజ్ గా మరీ దగ్గరగా నిలబడి మాట్లాడిందే ఎవరా అమ్మాయి? అది నా పర్సనల్ విషయం. బాగా ఆలోచించే చెప్తున్నావా? అవును, అవన్నీ నీకెందుకు? ఊరికే తెలుసుకుందావని. తెలుసుకుని ఏం చేస్తావు? నేను అమ్మాయి ఇంటికి లంచ్ కూడా వెళ్తున్నాను. నువ్వు వచ్చి ఆపగలవా? అంటే నువ్వు లంచ్ కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నావా? నో డౌట్. అంత అందమైన అమ్మాయి లంచ్ కి పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉండగలం? నిజమే, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఫీలింగ్? ఈ ప్రపంచంలో నేను తప్ప నీకింకే అమ్మాయి నచ్చదు సుబ్బారావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్. అలా చూస్తారేంటండి? మీరు లంచ్ కి పిలిచింది నన్నే కదా? ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్. మీ ఇంట్లో ఎవరు లేరా? ఇది కంపెనీ గెస్ట్ హౌస్. ఇది సిటీకి ఈ చివర్లో ఉంటే మా ఇల్లు ఆ చివర్లో ఉంది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. రవి గారు, ప్లీజ్ చూడొద్దు. ఏమిటండి? ఏముంది అందులో? ఇది నా పర్సనల్. ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. అంటే మీరు కూడా కంగ్రాచులేషన్స్. ఎవరండి ఆ లక్కీ ఫెలో? ఏదో ఒకసారి చూడండి. ప్లీజ్, ఇతను నేనే మీకు పరిచయం చేస్తాను. అతను చాలా అదృష్టవంతుడండి. ఎందుకు? మీలాంటి మంచి అమ్మాయి హృదయంలో ప్లేస్ సంపాదించాడే, అందుకు. ఇదేమిటండి, చాలా వెరైటీస్ ఉన్నాయే, అన్ని మీరే చేశారా? ఈ చేతులతోనే చేశానండి. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు కూర్చోండి. గెస్ట్ ఫస్ట్. ప్లీజ్, ఫార్మాలిటీస్ వద్దండి, మీరు కూర్చోండి. ఓకే, కలిసి తిందాం. అవును, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ వర్క్ బిజీలో కుదరటం లేదు. ఏమిటో అడగండి. అదే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ఓ అమ్మాయి గురించి చెప్పారు. సుబ్బలక్ష్మి గురించా? ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? బాగుందండి. అరచేతిలో ఉన్న మీ వుడ్బీనే నాకు చూపించలేకపోయారు. అలాంటప్పుడు కనిపించిన నా సుబ్బలక్ష్మిని నేను మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయగలనండి? అదేంటి, ఆ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలీదా? ఇక్కడే ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదు. మనిషి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవునులేండి, ప్రతి వాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ప్లీజ్ అలా అనకండి. నా సుబ్బలక్ష్మి అటువంటిది కాదు. తన మాటల్లో మంచితనం, ఆ గొంతులో ఆత్మీయత తప్ప నాకు ఇంకేమీ వినిపించవు. సారీ, మిమ్మల్ని హర్ట్ చేసుంటే క్షమించండి. మీకో విషయం తెలుసా? నాతో కలిసి భోంచేసి మొదటి వ్యక్తి నా సుబ్బలక్ష్మి అవ్వాలని కోరుకున్నాను, కానీ ఎందుకో మీరు పిలిస్తే కాదనలేకపోయాను. థ్యాంక్స్. తొందరలో మీరిద్దరూ
కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదే కనుక జరిగితే ఆ అమ్మాయిని మొదట మీకే పరిచయం చేస్తాను. చూద్దాం. మరి మీ ఉడ్పిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? మీరెప్పుడో నేనప్పుడే. ఓకే. ఏమ్రా, అరే ఎన్ని టీవీలు ఉన్నాయేంద్రా? టీవీలు కాదన్నా, కంప్యూటర్లు. వీటితోటేనన్నా మన కోటిగాడు కోట్లు సంపాదించాడు. నువ్వు కబ్జా నారాయణ, నా కుంప కబ్జా చేసింది చాలక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ టెన్షన్ పడక బావా, నేను లొల్లి చేయనీకి రాలే. మరి నీ కాడ ఒక ఐటమ్ నేర్చుకోనీకి వచ్చినా. థ్యాంక్స్ బావా. ఈ నెలకు నా టాలెంట్ నీ వల్ల గుర్తింపు వచ్చింది. రా కూర్చోబెట్టి నేర్పిస్తాను. బావా ఇది ఏ తెలుసా? ఏంటి ఎందుకు తెలియదయ్యా? అరే మనం ఎన్ని ఏ సర్టిఫికేట్ సినిమాలు చూసినాం రా. అవునన్నా. ఆ ఏ కాదు బావా, ఏబిసిడిలో ఏ. అవన్నీ నాకు తెలియదయ్యా. ఏది ఒత్తితే పడతలు పడతాయి. పడతలంటే? అరే పైసలు ముందు నేర్చుకో బావా. కంప్యూటర్ ఉంటే ప్రపంచంలో దేన్నైనా ఇందులో ఫీడ్ చేసుకోవచ్చు. అవన్నీ నాకెందుకయ్యా? ఏ ఒత్తితే ఐశ్వర్య రాయ్ రావాలి, సి ఒత్తితే చంద్రబాబు నాయుడు రావాలి, కే ఒత్తిందంటే ఖాళీ జగాలన్నీ రావాలి. జాగాలెందుకు బావా? ఖాళీ జగాలు ఎందుకు అంటాడేంద్రా? కబ్జా చేయనీకి. బావా నీకు దండం పెడతాను. కుక్కతో ఎన్ని కంప్యూటర్లు కట్టినా బెండు సెట్ అవ్వదు బావా. అరే ఎందుకు సెట్ కాదా? ఇటువంటి మస్తు సెట్ చేసినాం. ఇసుక ఐసికి జరగండి జరగండి. ఎందుకంటే చిన్నపిల్లని చేసి ఏడిపిస్తారు? మీకేం కావాలో నన్ను అడగండి. నువ్వు లేకు బాస్. లే బాస్. అరే నువ్వు గింత అంటున్నావు, నీ కంప్యూటర్ వచ్చారా? శుభ్రంగా. దిస్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. అంటే ఇది కంప్యూటర్ అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ కీబోర్డ్. అంటే ఇది తాళం చెవి అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ మౌస్. అంటే ఇది ఈ ఎలుక అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాపీ. యు మస్ట్ కీప్ ఇట్ ఇన్ దిస్. అంటే అర్థమైనా? ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అన్నట్టు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఫాలింగ్ ఫాలింగ్ బిల్కుల్ ఫాలింగ్. అరే జరా తెలుగులో చెప్పు రాదా? మా బాస్ లాగా మీకు కూడా ఇంగ్లీష్ రాదా? అరే అంగ్రేజీ నాకెందుకు రాదా? మా పోరగాళ్ళకి రాదు. దట్స్ ఆల్ రైట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ కమ్ టుమారో. వి విల్ కంటిన్యూ. ఓకే 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 ఠీకే ఠీకే. పోరడు ఖతర్నాకు నో టీచర్ అవా? నో 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 బాయ్, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? రే పోరడు జబర్దస్తున్నాడు. నజరేసుంచు. రాత్రికి వేసేయమంటావా అన్న? ఈ నోట్ల మనువాడ నజర్ అంటే మంచిగా చూడమని రా. ఏడ దొరికిందా నా పానానికి? హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సుబ్బలక్ష్మి నువ్వా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నా బర్త్డే నీకెలా తెలుసు? When there is a will, there is a way. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విషెస్ చెప్పడం కోసం ఇప్పటి వరకు మేలుకున్నావా? నువ్వు నా కళ్ళల్లో ఉంటే నిద్ర ఎలా వస్తుంది సుబ్బారావు? నీకింకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఏంటి? రేపు నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏమిటది? మనం రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ టెంపుల్లో కలవబోతున్నాం. మార్నింగ్ 10 గంటల వరకు ఎందుకు? ఇప్పుడే కలుసుకుందాం ప్లీజ్. నేనెవరో తెలియకుండానే ఇన్ని రోజులు వెయిట్ చేశావు. ఈ చివరి 10 గంటల్లోని థ్రిల్ మన జీవితంలో మళ్ళీ రాదుగా సుబ్బారావు. బాయ్.
బాక్సర్ అని చెప్పానే అతనే. బామ్మ అతనితో ఒకసారి మాట్లాడతానే. నోరు మూసుకుంటా. అబ్బబ్బా ఏమిటి ఆ స్పీడు? స్లోగా పోనీ. నువ్వు ఉండు బామ్మ, స్లోగానే వెళ్తున్నానుగా. అబ్బబ్బా ఎందుకు ఎంత స్పీడ్ గా వెళ్తున్నావు? చెప్తానండి. ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? నడి రోడ్లో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా ఇంత బరి తెగించావంటే వాణ్ణి కాదే, రెచ్చగొట్టినందుకు నిన్ననాలి. పరువుగా బతికే కాపురాన్ని బజారుకి ఇడ్చావు కదే. నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలవే? ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎవడు చేసుకుంటాడే? ఎవరో ఎందుకు, అతనే చేసుకుంటాడు. ఏంటే ఏంటే గొలుగుతున్నావు? కొనగడం లేదు, అతనే చేసుకుంటాడని చెప్తున్నాను. ఎంత బరి తెగించావే? నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిగ్గులా? సరే, నేను ఏం పాపం చేశాను? నిన్ను పెంచినట్టే కదా దాన్ని కూడా పెంచాను. ఏవే నీలాగా ఎప్పుడైనా ఇది ప్రవర్తించిందా? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే చంపేస్తాను. జాగ్రత్త. చంపినా పర్వాలేదు, నేను అతన్నే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. కోపంలో తొందరపడిందనుకో, దానికి ఇంత బాధపడాలా? ఆవిడ కోపమే గాని నీ ఉద్దేశం ఏంటని ఒక్కసారి అడిగిందా? బామ్మ అడగకపోతే నేను అడుగుతున్నాను, నాకు చెప్పు. నేను రవిని ప్రేమిస్తున్నాను. అంటే అతను నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ నేనెవరో అతనికి ఈ రోజు వరకు తెలియకపోయినా అతన్ని నేను ఎంతో అభిమానిస్తున్నాను. అపర్ణ, నీ దగ్గర ఏ రోజు ఏ విషయం దాచలేదు. ఏదో ఒక రోజు అతని ప్రేమను నా సొంతం చేసుకుని ఆ థ్రిల్ నీకిద్దాం అనుకున్నాను. చూడు, అతనంటే నాకెంత ప్రేమో చూడు. ఆ ప్రేమతోనే ఎన్నో ఉత్తరాలు రాశాను.
ప్రతి అక్షరంలో నేను కనిపించాలని నా రక్తంతో రాశాను. ఓహో, బ్లడ్ తో రాసిందా? అమ్మగారు, నా భార్య పోయినప్పటి నుంచి దీన్ని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. కొడుకు కోళ్ళను పోగొట్టుకొని మీరు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. నన్ను సడన్గా రమ్మని మిలిటరీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. నేను వచ్చేంత వరకు నా పాపను మీరు చూసుకున్నారంటే. చూడు బాబు, నువ్వు వెళ్ళేది మామూలు పని కాదు. మీరు దేశం కోసం పడే కష్టాల ముందు ఇదేమంత పెద్ద విషయమూ కాదు. మీ అమ్మాయిని నా మనవరాలతో సమానంగా చూసుకుంటాను. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటాను. థ్యాంక్స్. అనాథగా పెరగాల్సిందని చేరదీసి నా జీవితం నిలబెట్టిన కుటుంబానికి అన్యాయం చేయలేను. నా జీవితం కోసం దివ్య భవిష్యత్తును పాడు చేయలేను. నా సుఖం కోసం దివ్య ఆశల్ని నాశనం చేయలేను. నేను అపర్ణని, రవిని ప్రేమించిన సుబ్బలక్ష్మిని కాదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. చూడు దివ్య, చిన్నప్పటి నుంచి మన కష్ట సుఖాలు ఒకరికొకరం చెప్పుకున్నాం. ఈ రోజు నీ బాధ ఏంటో నాకు చెప్పేశావు. బామ్మని ఎలాగైనా ఒప్పించి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రేమించినతను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అతనితో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను, సరేనా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. సరే, బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో, బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిలి చూద్దాం. గిలినట్టే లేదే. మరి కలంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నా? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావో ఏంటో. ఇంతే కదా, ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే, భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. కళ చెదిరిపోయింది కానీ ఈ కాకు బాబు. ఏంటలా చూస్తున్నావు? సుబ్బు, నువ్వు ఎవరో ఎక్కడుంటావో తెలియనంత వరకు ఎలాగో ఉండగలిగాను, కానీ నువ్వు కనిపించాక రాకుండా ఉండలేకపోయాను. ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురు చూసానో తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? నేను అందులో ఎంత థ్రిల్ ఫీల్ అయినా తెలుసా? సుబ్బు, ఇప్పటికైనా తెలిసిందా ఒకే అమ్మాయిని ప్రేమించగలిగే మగవాడు కూడా ఈ ప్రపంచంలో ఉంటాడని? చూసిందంటే ఎందుకు ఆ భయం? వెళ్ళి మన విషయం మాట్లాడేద్దాం రా. మొన్న జరిగిన దానికి పెద్ద గొడవ చేసింది. ప్లీజ్ వెళ్ళు బాబు. వెళ్ళాలా? అలాగైతే రేపు 4 o'clockకి లుంబిని పార్క్ దగ్గరికి వస్తావా? రాను.
రావా బామా? ఇప్పుడు వెళ్తావా? ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు చెప్పినట్టే చేశాను. నేనే సుబ్బలక్ష్మిని నమ్మేశాడు. రియలీ వెరీ హ్యాపీ. ఏంటయ్యా అర్ధరాత్రి పూట మధ్యలో తరువు ఇప్పుడే మంచి నిద్ర పడుతుంటే అనవసరం నిద్రలేపో. అన్నకు అర్జెంటుగా 500 రూపాయలు క్యాష్ కావాలంట. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు వచ్చి పేకాట ఆడాలి. చూడు 500 కావాలంటే నేను ఇస్తాను, అంతేగాని పేకాట మాత్రం చస్తే ఆడను. అబే నేనేమన్నా ఫుట్పాత్ మీద బేగర్ గా అబే పైసలు బిచ్చం వేస్తే తీసుకోనికి శంషేర్ గా ఆడతా గెలుస్తా. చలో పత్తాలాడుందా? తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. అమ్మా జోకర్ వచ్చిందా? జోకర్ వచ్చిందా? అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. నోరు ముయ్యవే, నా టెన్షన్ నాది. అరే షో ఎన్ని గుండెలు బే అన్న ముందర ముక్క మోస్తావురా నువ్వు? అదేంటి షో అయినా ముక్క ముయ్యకూడదా? అదంతా నాకు తెలియదు. నా ఆట ఏదాకా ఇవ్వాలి ముక్కలు మూయనికి లేదు. ముక్కలు మూసిండి ఆ డెడ్ బాడీ బెడ్ మీద ఉంటది. అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. వేస్తానే వేస్తాను. ఇదిగో ఆటిద్ది, ఇదిగో ఇస్పెట్ రాని, ఇదిగో డైమండ్ రాని. బావా 13 ముక్కల బదులు 26 ముక్కలు వేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుతాము 4 గంటల వరకు ముక్కలు వేస్తూనే ఉన్నారు. నువ్వు షో చేయవు, నన్ను షో చేయనివు. ఏం షో చేస్తాడు ఆయన? కాటొస్తే కదా. గుడ్ ఈవినింగ్. హలో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీట్ మై ఫ్రెండ్. పేరు అపర్ణ, నీ కొలీగ్, మంచి ఫ్రెండ్. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే అప్పుడప్పుడు నీకు డిన్నర్ ఇస్తుంది, అవసరమైతే క్లాస్ కూడా తీసుకుంటుంది. అరే ఇదంతా నీకెలా తెలుసు? సిక్స్త్ సెన్స్. ఏమీ అనుకోకండి, ఈ అమ్మాయి కొంచెం ఫాస్ట్ గర్ల్. నిన్ను రెచ్చగొట్టింది, నువ్వు రెచ్చిపోయి ముద్దు పెట్టుకున్నావు. ఆ టైంలో బామ్మని బజార్ని లెక్క చేయలేదు. ఎలా తెలిసిందనుకుంటున్నావా? సేమ్ సెన్స్. మీరిద్దరు ఫ్రెండ్సా? ఎలా కనిపెట్టావ్? ఇది న్యూ సెన్స్. మీకిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసే చదువుకున్నాం. నీకు సుబ్బలక్ష్మి తెలిసి నాకు ఎప్పుడు చెప్పలేదే? అది పేరు మార్చుకొని నిన్ను ప్రేమించిందని నాకేం తెలుసు? ఫోన్లే, ఒకరెంతో ప్రేమించిన అమ్మాయి, ఇంకొకరు నాకు మంచి ఫ్రెండ్. ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఓకే. ఉండు, నేను వస్తాను. జీవితంలో కలగానే మిగిలిపోతుందేమోనన్న విషయాన్ని నిజం చేశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఏ పిచ్చి, మన మధ్య థ్యాంక్స్ ఏంటే? అవును, ఇంకా ఏమంటున్నాడు మీ సుబ్బారావు? అతను చాలా సెన్సిటివ్. నేను ఆ సుబ్బలక్ష్మిని కాదని తెలిసిందంటే. ఏంటి పర్సనలా? కాదు, పబ్లికే. కాఫీ ఆర్ టీ? టీయా? ఇదేమిటి ఇలా ఉంది? షుగర్ లేదు. లేకపోవడం ఏంటి? నా చేత్తోనే వేశానుగా. చూడు. చాలా తీగా ఉంది. అవునా? ఆహా, ఇప్పుడు తీయగా ఉంది. నేను చూస్తాను. ఎలా ఉంది నా సుబ్బలక్ష్మి? చాలా బాగుంది. నీ ఫ్రెండ్ అని చెప్తున్నావా? కాదు, నీ ఫ్రెండ్ గా, నీ వెల్ విషర్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సుబ్బలక్ష్మిని నేను నీకు పరిచయం చేశాను. మీ సుబ్బారావుని నువ్వెప్పుడు నాకు పరిచయం చేస్తావు?
సుబ్బారావా? ఆ, ఆ. పరిచయం చేద్దామని అనుకున్నాను, కానీ జస్ట్ మిస్ అయ్యారు. ఇట్స్ మై బ్యాడ్ లక్. అవును, మీ పెళ్ళెప్పుడు? అప్పుడే పెళ్ళా? అలా అనుకు రవి. దివ్య గురించే మా బామ్మ దిగులు. ప్లీజ్ అర్థం చేసుకో. మా ఇద్దరికీ కావాల్సిన దానివి. మా మంచి కోరే కదా నువ్వేదైనా చేస్తావు. నీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చెప్తాను. నువ్వా ఇడియట్? వారం రోజులుండే ఆఫీస్ ఎగ్గొట్టి ఈ రోజు కాటన్ సూట్ లో కాస్ట్యూమ్ త్వరలాగా వచ్చావే? ఎస్, నేను రేపే కొత్తగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో ఇన్విటేషన్ కార్డ్. నువ్వు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నావా? ఎక్కడా? నీ ఇన్స్టిట్యూట్ ఎదురుగానే. రాస్కెల్, నా సాల్ తిని నాకే సమ్మర్సాలు తినిపిస్తున్నావా? ఇంగ్లీష్ రాదనే గానీ ధైర్యం? ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నీకు వెనక ముందు ఏముందిరా? నా ముందే ఉందో చెప్పడానికి టైం లేదు కానీ నా వెనకాలే ఉందో చూస్తావా మిస్టర్ కబ్జా? ఏమరా పాగల్కోటే, మా ప్రిన్సిపాల్ ని పరేషాన్ చేస్తున్నావు? నువ్వు స్టూడెంటా? వీడు నీ ప్రిన్సిపాలా? నేను ఫైనాన్సర్ని. నువ్వు ఫైనాన్స్ ఇచ్చి వీడి చేత ఇన్స్టిట్యూట్ పెట్టిస్తున్నావా? బ్యాడ్ టైం. నోర్మోయ్. నువ్వే నోర్మోయ్ బే. కబ్జా చెప్పు బాసు. అనవసరంగా డిస్కషన్ ఎందుకు, ఒకసారి ఎత్తుకో. చూడు మిస్టర్ కోటేశ్వరరావు, ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి. కమ్ ఆన్ కబ్జా. Acha Mr. Coates, you come to the functions with sisters for openings. See you. ఏయ్ ఛీ, వీడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. కలియుగం రా, కంప్యూటర్ యుగం. బామ్మా, ఏంటమ్మా? రవి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి ఒప్పుకున్నారు బామ్మా. నిజంగానా? నిజం బామ్మా. దివ్య విషయంలో నీకింకేం దిగులొద్దు. చాలా సంతోషం. నీకు కూడా ఒక మంచి సంబంధం చూస్తే మీ ఇద్దరిని ఒకేసారి పెళ్లి కూతురుగా చూడాలన్న నా కోరిక కూడా తీరిపోతుంది. చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేసి అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించావు. ఇంకొన్నాళ్ళు నన్ను నీ దగ్గరే ఉండని బామ్మ. దయచేసి నా పెళ్లి విషయంలో బలవంత పెట్టకు ప్లీజ్ బామ్మ. దివ్య పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తా బామ్మ.
పెళ్లి జరుగుతుంటే నీకెలా అనిపించింది? నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి నీకు పెళ్ళైతే ఎలా ఉంటుందో అనిపించలేదా? అపర్ణ, ఏంటి ఈ కన్నీళ్ళు? జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నాకు అర్హత దక్కేదా? ఏమిటే ఇంకా అలంకరణ పూర్తయిందా లేదా? పూర్తయింది బామ్మ. తొందరగా కానివ్వండి. నలుగురు ముత్తైదువులను కూడా రమ్మని చెప్పాను. ముత్తైదువులా? ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదేనా? శోభనం గదికి వెళ్లే ముందు జాగ్రత్తలు చెప్పొద్దు అందుకని. ఎవరో చెప్పేదేంటి? శోభనం అంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనుకున్నావా? చిచి, శోభనానికి ముందే శోభనం గురించి తెలుసు అంటే నలుగురు నవ్వుతారే. నా ఉద్దేశం అది కాదు బామ్మ. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని నవలల్లో చదవలేదు. ఆ శోభనం వేరు, ఈ శోభనం వేరమ్మా. నువ్వు గదిలోకి వెళ్ళు, నీకే తెలుస్తుంది. తీసుకో. ఏమిటో అప్పు, నువ్వెన్ని చెప్తున్నా నాకు ఇంకా భయంగానే ఉంది. దేనికి? ఇన్ని రోజులు ఆయన మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటుంటే ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు నాకే సుబ్బలక్ష్మి గుర్తొచ్చి భయం వేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ సుబ్బలక్ష్మి గొడవ ఎందుకు? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. తర్వాత వస్తాయో లేదో తెలియదు గాని నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఉంటే అది అతను వింటే ఇప్పుడే వచ్చేస్తాయి. లోపలికి రా. ఇంత తెలివైన అమ్మాయి కూడా ఇంత సిగ్గా? రా కూర్చో. ఈ పాలు, మల్లె పువ్వులు, పట్టు పరుపులు, ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే. ఇంతకన్నా అందంగా, డిఫరెంట్ గా, గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. వస్తావా? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. ఇక్కడ అగరబత్తులు లేవు, చితిమంటల పొగలు తప్ప. మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టెమంచంలా వాడుకోవచ్చు. ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి. ఈ శ్మశానం చూడు, నా జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. భయపడతానే? నా సుబ్బలక్ష్మి భయపడదు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది. ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది?
ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు వైపి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా? నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. రవి, నువ్వా? కోటి, ఆ రోజు సుబ్బలక్ష్మి అనే అమ్మాయి మన ఆఫీస్కి వచ్చిందని చెప్పావు కదా? సుబ్బలక్ష్మి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఎందుకు గుర్తుపట్టలేను? అయినా ఈ విషయం అనటానికి ఇంత అర్థార్థం రావాలా? తప్పలేదు కోటి, నేను ఆ అమ్మాయిని వెంటనే చూడాలి. అవును, నేను ఆ సుబ్బలక్ష్మిని మనసారా ప్రేమించాను. అదేంటి మరి దివ్యను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అక్కడే పొరపాటు జరిగింది. దివ్య సుబ్బలక్ష్మి అనుకున్నాను. ఆ దివ్య సుబ్బలక్ష్మి అంటూ నమ్మించి నన్ను మోసం చేశారు. సుబ్బలక్ష్మి కనిపించేంత వరకు నా పరిస్థితి ఇంతే కోటి. ఆమెను వెంటనే చూడాలి. పొరపాటు జరిగిందని ఆమె కూడా చెప్పాలి. ఆమె కనిపించకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు కోటి. ప్లీజ్ కోటి, నా సుబ్బలక్ష్మిని ఎలాగైనా ఒక్కసారి నాకు చూపించు. ఆమె కోసం ఇద్దరు వెతుకుదాం. ప్లీజ్ కోటి. తప్పకుండా వెతుకుదాం. గుళ్ళో ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఎందుకు నన్ను నీడలా వెంటాడుతున్నావు? నీ మాటలతో నువ్వు ప్రేమలోకి దింపావు. నీ కళ్ళని నా మనసులో ముద్రించావు. నీ భ్రమలో తెలియక మరో అమ్మాయి జీవితంలోకి ప్రవేశించాను. కమాన్ కమాన్ టెల్ మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? రవి, ఆ సుబ్బలక్ష్మి ఎవరో నీ ప్రాణాలతో ఆడుకుంటుంది. నిన్ను మోసం చేసింది నీ భార్య కాదు, ఆ సుబ్బలక్ష్మి. దానికోసం నువ్వు వెతకడం. కోటి, ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకు. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మోసం చేసినా ఆ అమ్మాయి నన్ను మోసం చేయదు. రవి, అదిగో నీ సుబ్బలక్ష్మి. దివ్య, ఆటోలో సుబ్బలక్ష్మి వెళ్తుంది.
సుబ్బలక్ష్మి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. అది ఆటోలో వెళ్తుంటే నేను ఫాలో అయ్యాను. చున్నీ దొరికింది కానీ అది మాత్రం తప్పించుకుంది. అయితే నువ్వు సుబ్బలక్ష్మి చూడలేదా? అంత టైం ఉంటే దాన్ని వదులుతానా? అక్కడే రవి ముందే దాని అంతా తెలిసేదాన్ని. ఎందుకే అమ్మాయి మీద నీకు అంత కోపం? సుబ్బలక్ష్మి తెలిసి నీకు ఏం ద్రోహం చేయలేదు కదా? తెలిసి చేసినా తెలియక చేసినా నా రవి నాకు దూరం చేసింది. అదున్నంత వరకు రవి నన్ను పట్టించుకోడు, భార్యగా ప్రేమించడు, కనీసం మనిషిగా కూడా గౌరవించడు. మళ్ళీ అది నా కంటికి కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. హాయ్ రవి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏంటి బాక్సింగ్ కాంపిటీషన్స్ లో కంటెస్ట్ చేయనన్నావంట? ఈ సంవత్సరం నువ్వు నేషనల్ ఛాంపియన్ అవుతావని నేను, నాతో పాటు మన క్లబ్ మెంబర్స్ అందరూ చాలా హోప్ పెట్టుకున్నాం. కానీ నువ్వే రిజెక్ట్ చేస్తే ఎలా రవి? సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఎందుకు ఇంత డెలా అయ్యావు రవి? ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్లీజ్ సార్, ఇలాంటి పరిస్థితుల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా ఫలితం రాదు. సారీ రవి, ఒక బాక్సర్ నొప్పించి రింగ్ పై దాకా తీసుకెళ్ళగలం కానీ అతనితో బాక్సింగ్ మాత్రం చేయించలేం కదా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చూడు రవి, ఒక మ్యాగ్నెటిక్ బాక్సర్ ఫ్యూచర్ కౌంట్ డౌన్ పాయింట్ దగ్గర ఆగిపోకూడదనే నా బాధ. బాగా ఆలోచించుకో. నీ పాజిటివ్ రెస్పాన్స్ కోసం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. నీ పద్ధతి నాకే నచ్చలేదు రవి. ఆ అమ్మాయి కనపడలేదే మనసు పాడు చేసుకుని నీ ఫ్యూచర్ పాడు చేసుకుంటావా? నిన్ను నువ్వే డిస్కరేజ్ చేసుకుంటే ఎలా రవి? ప్లీజ్ నన్ను విసిగించుకో. సుబ్బలక్ష్మి ఎక్కడ ఎక్కడ కోటి, ఎక్కడ సుబ్బలక్ష్మి? ఇక్కడికి రాలేదు, కానీ బాక్సింగ్ కాంపిటీషన్ తప్పకుండా వస్తుంది. అవును రవి, ఆ సుబ్బలక్ష్మిని ప్రేమించిన మాట నిజమైతే ఈ బాక్సింగ్ కాంపిటీషన్ తప్పకుండా వస్తుంది. ఎస్, అప్పుడైనా సుబ్బలక్ష్మిని గుర్తుపట్టి నీకు చూపించే బాధ్యత నాది. ఇంకేం మాట్లాడకు ప్లీజ్ రవి, ప్లీజ్. తను వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాలు మీద కాలేస్తావరా? క్లాప్స్ కొట్టరా? నువ్వేంట్రా పోరా? రవి, ఏమైంది నీకు? కోటి, సుబ్బలక్ష్మి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు గెలవాలి. అడుగు వస్తున్నాడు. రవి, సుబ్బలక్ష్మి వచ్చిందా? వచ్చే ఉంటుంది, ఎక్కడ ఉండే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. కోటి, సుబ్బలక్ష్మి నేను చూడాలి. సుబ్బలక్ష్మి నేను చూడాలి కోటి.
హాలీవుడ్ ఫ్లైట్ కి టైం అయింది ఏమ్మా రవి నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా నుంచి తప్పించుకోలేదు రవి. ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నీకోసం ఎన్ని చావు దెబ్బలు తిన్నాడో చూసావుగా. నువ్వు ఇలా హింసిస్తుంటే రవి మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. వద్దు అంత మాట అనకండి. రవి నిండు నూరేళ్లు బతకాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అవును, కేవలం నువ్వు డాలర్ పంపినందుకే విజయం సాధించాడు. జీవితాంతం నువ్వు తన పక్కన ఉంటే ఇంకెన్ని విజయాలు సాధిస్తాడు. ఎవరక్కడ? తీసుకోండి సార్. ఎవరు విన్నావు? మీరేనండి, మీరే విన్నాం. హాలీవుడ్ కడాలరా. ఇప్పుడు చెప్పండి, అనాథగా బ్రతకాల్సిన నన్ను ఆదరించిన కుటుంబానికి ద్రోహం చేయమంటారా? నా చేతులతో కలిపిన రవిని దివ్యని విడదీసి నేను బ్రతికి సాధించేదేమిటి? నువ్వెన్నైనా చెప్పు, రవికి నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఖచ్చితంగా చెప్పి తీరుతాను. కోటి! సుబ్బలక్ష్మి ఎక్కడ? సుబ్బలక్ష్మి కనిపించిందా? కనిపించింది. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే. ఏది? ఎక్కడ? కోటి, మీ మాట నిజమైంది. నా కోసం నా సుబ్బలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది?
నేను వెంటనే అమ్మాయిని చూడాలి. ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది? ప్లీజ్. సారీ రవి, నీకు చూపించాలని అనుకున్నాను, మళ్ళీ మిస్ అయింది. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. ఏమిటండి అన్యాయం? కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు? లేదు, హక్కు లేదు నీకు. కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైన గాయం మారిపోవచ్చు, కానీ లోపల మంట ఆరదు. ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు? అది ఆలోచించుకోవాల్సింది నువ్వు. నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు. దూరంగా ఉండమని చెప్తున్నాను. అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి. మీరు కావాలని వచ్చింది మీరు కాదనగానే వెళ్ళిపోవడానికి కాదు. నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది. కానీ నా మనసులో నీకు స్థానం లేదే. మనిషిగా నువ్వు బట్టే జాలి కూడా లేదు. నువ్వు నాకే కదా నా శుభలక్ష్మి కూడా ద్రోహం చేశావు. అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు. ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు నీ సొంతం చేసుకున్నావు. నిన్నెప్పటికీ క్షమించను. పట్టుదల మీకే కాదు నాకు ఉంది. మీరు కావాలనుకున్నాను. మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను. మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను. చివరికి మీ దగ్గరికి చేరి కూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను. నేను కోరుకున్న ప్రేమ నా సుబ్బలక్ష్మితో వచ్చి అనుభవిస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకలేను అంటాను. ఈ భూమి మీద సుబ్బలక్ష్మి బతుకున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుండాలి. అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఎవరిని చంపుతావే? నా శుభలక్ష్మి చంపుతావా? ఏమిట్రా ఆవేశం? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావురా? నిన్ను రాక్షసులా చూడటానికేనా మేము బతికుంది? నన్ను క్షమించమ్మా. నేను నిజంగా రాక్షసులా మారే పరిస్థితి వస్తే నేను మీ కంటికి కనిపించను. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను. నాకు కావాల్సింది మందు కదరా వాడు. నేను ఓడిపోయినా పర్లేదన్నా, కానీ వాడు నిన్ను ఓడించాడే. నేషనల్ లెవెల్లో అందరినీ డిఫీట్ చేసి హాలీవుడ్ వెళ్ళవలసిన నన్ను ఆఫ్టర్ ఆల్ వాడు ఓడిస్తాడా? వర్మ, వాడిని నేను వదలనురా.
జాబ్కి రిజైన్ చేస్తున్నావా? అవును సార్. ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? నీకు ఇక్కడ ఏమైనా లోపం జరిగిందా? లేదు సార్, మీకెవరికి చెప్పుకోలేని సమస్య ఒకటి నన్ను ఇబ్బంది పెడుతోంది సార్. అందుకే కొన్నాళ్ళందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. వెళ్ళొస్తాను సార్. హలో రవి. హలో సార్. అపర్ణ ఎక్కడ సార్? అపర్ణ ఇంతకు ముందే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిందే. జాబ్కి రిజైన్ చేసిందా? ఎందుకు? ఏమో రవి, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు హ్యాపీగా ఉండే అపర్ణ ఎందుకు ఇలా మారిపోయిందో. ఆ రోజు అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇలా చూడు, అనవసరంగా గొడవలు ఎందుకో. నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఆ కప్పిటివ్వు. ఇదిగో తీసుకో, నువ్వే విను. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలని చూడకు. దమ్ముంటే ఫైట్ చేయి. ఓకే రా, తేల్చుకుందాం. అపర్ణ, ఏంటపర్ణ సడన్ గా ప్రయాణం పెట్టుకున్నావు? తప్పదు దివ్య. సింగపూర్ ఏ పని మీద వెళ్తున్నావు? చెప్పానుగా, ఇంపార్టెంట్ వర్క్ ఉందని. ఈ సమయంలో నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? దివ్య, ఎన్నాళ్ళు ఏ సమస్య వచ్చినా ఓదార్చడానికి నువ్వు ఉండేదానివి. నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతే నాకెవరు ధైర్యం చెప్తారు? పిచ్చి పిల్ల, నేను వెళ్ళాక నీకు సమస్యలే ఉండవు. అపర్ణ. అవును దివ్య, మనసు మార్చుకొని రవి నీవాడవుతాడు. ఆ సుబ్బలక్ష్మి ఉండగా అలా జరుగుతుందంటావా? నీకు అనుమానం వద్దు. సుబ్బలక్ష్మి లేదు, ఇక రాదు. నువ్వెలా చెప్పగలవు? పెళ్ళైన మగాడి గురించి ఏ ఆడపిల్ల ఆలోచించదు. వీలైనంత వరకు అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. సుబ్బలక్ష్మి ఉన్న పరిస్థితుల్లో నేనైనా అదే పని చేస్తాను. నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి నా ధైర్యం కోసం ఇలా చెప్తున్నావా? నేనెక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను. నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే నీకు మంచి జరుగుతుంది. నేను తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దివ్య, బామ్మ జాగ్రత్త. అపర్ణ, అపర్ణ, అపర్ణ ఎక్కడ? ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. ఆగు, అపర్ణతో నీకు పనేంటి? ఇన్నాళ్ళు సుబ్బలక్ష్మి మీద పగ పెంచుకున్నావు, ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూశావు. నిన్ను ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకున్న అపర్ణ ఎవరో తెలుసా? ప్రేమలో నిన్ను గెలిపించి జీవితంలో ఓడిపోయి శాశ్వతంగా నీకు తెరచాటు శత్రువుగా మిగిలిపోయిన సుబ్బలక్ష్మి ఈ అపర్ణ. నీ సౌఖ్యం కోసం ఆమె ప్రాణాలు తీయాలని నువ్వు కోరుకుంటే నీ కోసం తన జీవితాన్ని సంతోషంగా వదులుకుంది. ఆమెని ఆదరిస్తావో లేక ప్రాణాలు తీసి ప్రతీకారం తీర్చుకుంటావో నువ్వే తెలుసుకో. నువ్వు ప్రేమించిన అతను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అపర్ణ, ఏంటి ఈ కన్నీళ్ళు? జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. పిచ్చి పిల్ల, నేను వెళ్ళాక నీకు సమస్యలే ఉండవు.
తప్పుకోండి. ఎరా మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా?
ప్లీజ్ కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్ నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ? ఈసారి నన్ను మోసం చేయవు కదూ? బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? No! అలా జరగడానికి వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట విను. ఒక్కసారి అపర్ణ దగ్గర తీసుకెళ్ళండి. ప్లీజ్ కోటి. ప్లీజ్ నా మాట విను. నో! అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. సుబ్బారావు, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణం అవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని, దివ్యత నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో సుబ్బలక్ష్మి. పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నా? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను.